రథసప్తమి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించారు? రథసప్తమి సందర్భంగా శ్రీ 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 సూర్యనారాయణ స్వామివారి దర్శనార్థం రావటం జరిగింది. నిజరూప దర్శనం ఈరోజు జరిగింది. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ సూర్యనారాయణ స్వామి ద్వారా కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అరసవెల్లి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. ఇప్పుడు నేను ఈరోజు కొన్ని లక్షల మంది వస్తారు. నేను ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, టికెట్స్ పెట్టారు. 500 రూపీస్ టికెట్స్ అంట, 300 రూపీస్ టికెట్స్ అంట, ప్రోటోకాల్ దర్శన్స్ అండ్ వివిఐపి దర్శన్స్ అండ్ విఐపి దర్శన్స్. మంత్రులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి. అలంకారప్రాయంగా ఉన్నారు. పట్టించుకుంటున్నారా కనీసం? అసలు భక్తులకి ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో గమనిస్తున్నారు. ఇంక ఇప్పుడు సమయం జరుగుతుంది, ఇంకా 4 కాలేదు, ఇంకా 6, 7, 8, 10 అయ్యేటప్పటికి వేలాది లక్షలాది మంది తరలొస్తారు. ఎలా చేయబోతున్నారు? చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోవాలి. ప్రశాంతంగా ఈ దర్శనాలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఏర్పాట్లు అయితే సంతృప్తికరంగా లేవని నేను భావిస్తున్నాను. భక్తులు దర్శనార్థం వేరంగా జరగాలని 6 లైన్లు ప్రత్యేకంగా ఈ ఏడాది పెట్టారు. అయినప్పటికీ కూడా అసౌకర్యం ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తిగా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ నేను ఒకసారి సామాన్యులతో కలిసి వెళ్దామని చూశాను. సామాన్యులతో అందరితో కలిసి వెళ్దామని ఒకసారి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. పసిపిల్లలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు, తీసుకెళ్లే నాదుడు లేడు, క్యూ లైన్స్ పాటించే పరిస్థితి లేదు. ఎందుకు క్యూ లైన్స్ పెట్టారు? అసలు సిస్టమ్ ఏంటి? అధికార యంత్రాంగం అంతా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మంత్రి అయితే ఆడంబరాలకి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టామా, లేకపోతే మ్యూజికల్ నైట్ పెట్టామా, టైంపాస్ చేసామా, హెలికాప్టర్ తెచ్చి ల్యాండ్ చేసామా, షోయింగ్ చేసామా, ఏళ్ల సొల్లు కబుర్లే తప్ప ఈ ఏర్పాట్లు ఏవి కూడా సక్రమంగా చేయలేదని నేను తెలియజేస్తున్నాను. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే విధంగా ఉంది. పోలీసులు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. దీనికి ఒక ప్లాన్ ఉండాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. మేము ఇవన్నీ చాలా గతసారి మేము ఇవన్నీ ఏర్పాట్లు చేసి వచ్చిన వాళ్ళు. వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు ఎలాంటి యాక్షన్ ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ అన్నది ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు రివ్యూస్ జరపాలి, అధికారులతో రివ్యూలు చేపట్టాలి, పోలీసు వారితో రివ్యూలు చేయాలి, కలెక్టర్ గారితో రివ్యూలు, మొత్తం యంత్రాంగంతో రివ్యూ చేసి అవన్నీ ఏర్పాట్లు చేయాలి తప్ప వాళ్ళేదో వచ్చామా, ఫోటో తీసుకున్నామా, వాళ్ళ కుటుంబాల దర్శనాలు అయినాయా, వాళ్ళు వెళ్ళి రాత్రి 2 గంటలప్పుడు బ్రహ్మాండంగా దర్శనం చేసుకుని వస్తే ప్రజలందరూ చేసుకున్నట్టున ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు, 4 అవుతుంది. ఈ రోజంతా కూడా ప్రశాంతంగా దర్శనాలు జరగాలని కోరుకుంటున్నాను. విఐపి మార్గంలో మీరు దర్శించుకున్నారు కదా, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మేము వివిఐపి దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఇన్ అండ్ ఎగ్జిట్ రూట్ ఒకటే ఉంది. సో చాలా ప్రమాదంగా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైనా సరే టెంపుల్స్లో వెళ్ళడానికి ఒక వే ఉండాలి, ఎగ్జిట్ ఒక వే ఉండాలి. కానీ ఇక్కడ వెళ్ళడానికి ఒకటే వే ఉంది, రావడానికి కూడా ఒకటే వే ఉంది. కాసేపు చాలా కుమ్ములాట కూడా జరిగింది అక్కడ. సో అన్ని సౌకర్యాలు ఏవి బాగాలేవని నేనైతే అనుకుంటున్నాను. విఐపి మార్గం కూడా కాకుండా మీరు వచ్చే మార్గంలో కూడా ఏమైనా అంతర్యం ఏర్పాట్లు? మేమే ఇబ్బందులు పడ్డామని చెప్తున్నాం కదా. మేమే ఒక ½ అన్ అవర్ వరకు జనాల్లో సఫకేట్ అయ్యాము, స్ట్రక్ అయిపోయాము. సో మేమే ఇలా ఇబ్బంది పడ్డామంటే ఇంక సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.